రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు అంటే ఇట్లాంటి జ్యుడిషియల్ విచారణలకు కానీ లేదా అంటే ఇట్లాంటి కేసులకు సంబంధించిన విచారణలు కేసీఆర్ ఎన్నడూ కూడా ఆయన ఫేస్ చేసినటువంటి సందర్భాలు లేవు. కేవలం ఆయన పదవి కోల్పోయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ అవినీతి జరిగింది, అక్రమం జరిగిందని చెప్పని రేవంత్ రెడ్డి సర్కార్ వేసినటువంటి కమిషన్ ముందర కేసీఆర్ హాజరయ్యారు. సో హాజరు కావడానికి సంబంధించి కూడా ఒక 2-3 సార్లు ఆయన డేట్స్ కూడా తీసుకున్నారు. అంటే విచారణకు హాజరయ్యేటువంటి డేట్ని కూడా అటు డేట్ ఇచ్చినప్పటికీ కూడా విచారణకు హాజరు కాకుండా మరొక డేట్ను కూడా తీసుకొని ఆ విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ విచారణ సందర్భంగా కూడా అంటే కమిషన్ ముందర హాజరైనటువంటి సందర్భంగా కూడా సో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కొన్ని నిరసనలు కూడా చేశారు. అంటే నీళ్ళు ఇచ్చినటువంటి ఒక దేవుడికి ఇట్లాంటి ఇబ్బందులు అని చెప్పేసి అంటే కేసీఆర్కి సపోర్టెడ్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇట్లాంటి కామెంట్స్ చేశారు. సో ఇప్పుడు ఒక కేసుకు సంబంధించి అంటే ఇప్పుడు మనం పోలీసులు చేస్తున్నటువంటి విచారణ అంటే కేసీఆర్ అన్నట్టు కూడా ఆయన రాజకీయ జీవితంలో రాజకీయ జీవితంలో పోలీస్ స్టేషన్ గడప దొక్కలేదు, పోలీసుల విచారణలు కూడా ఎదుర్కోలేదు. సో ఇప్పుడు కేసీఆర్ ఒక 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తొలిసారిగా పోలీస్ విచారణ ఎదుర్కోవడం చూస్తే అసలు కేసీఆర్ ఎట్లాంటి ఆలోచనతో ఉన్నారు? ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు కానీ, సంతోష్ కానీ, లేకుంటే కేటీఆర్ కానీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా సో ఏం చెప్తున్నారు? కొద్దిసేపటి క్రితం తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విచారణ జరుగుతున్నటువంటి ఆ ప్లేస్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే కూడా పోలీసులు అడ్డుకున్నారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణాన్ని చూస్తే బీఆర్ఎస్ నేతలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పటికే రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధానికి పిలుపునిచ్చారు. మరోవైపు కేసీఆర్ సంఘీభావంగా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు అలానే నందినగర్ దగ్గరికి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చూసి వెళ్లారు. సో ఈ కేసు విచారణ పట్ల అసలు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఇప్పుడు కేసు విచారణ జరుగుతోంది, ఇంకొక 5 నిమిషాలు మొదలవుతుంది కాబట్టి సో అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంది, నేతలు ఏం చెప్తున్నారు? అంటే నేతలు ఒకటే వర్షాన్ని వినిపిస్తా ఉన్నారు. సో ఇప్పుడు కేసీఆర్ నివాసం వద్ద దృశ్యాలని చూద్దాము. ఇప్పుడే కొంతమంది అధికారులు వచ్చారు, వాహనాల్ని మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తా ఉన్నాము. మరికొంతమంది సిట్ అధికారులు ఇక్కడికి వచ్చారు, లోపలికి వెళ్తా ఉన్నారు. మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. 3 వాహనాల్లో కొంతమంది కేసీఆర్ సిబ్బంది వచ్చారు, వెంకటనారాయణ, అదేవిధంగా మరికొంతమంది సిబ్బంది వచ్చారు. అదేవిధంగా కొంతమంది అధికారులు కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. వారు కేసీఆర్ నివాసం లోపలికి వెళ్తా ఉన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. సో ఈ నేపథ్యంలో సో మొత్తానికైతే కొద్దిసేపట్లోనే 1-2 నిమిషాల్లోనే విచారణ అయితే ప్రారంభం కాబోతా ఉంది. సో ఇప్పటికే కేసీఆర్ హాల్లోకి చేరుకున్నారు. అదేవిధంగా అధికారులు కూడా విచారణ జరిపేటువంటి హాల్ ఏదైతే ఉందో, విచారణ కోసం సిద్ధం చేసినటువంటి 2వ అంతస్తులోని హాల్ ఏదైతే ఉందో ఆ హాల్కి అయితే అధికారులు చేరుకున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన మనం చూస్తా ఉన్నాము. 1, 2, 3, 4 ఒక 6 అధికారులు ఇప్పుడే కారులో వచ్చి లోపలికి వెళ్తా ఉన్నారు. అంటే వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత 1-2 నిమిషాల్లోనే అంటే ఏర్పాట్లు ముందొచ్చినటువంటి అధికారులేమో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ముందొచ్చినటువంటి అధికారులేమో హాల్ను సిద్ధం చేశారు. విచారణ జరపడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా 2వ ఫ్లోర్లో సిద్ధం చేశారు. సో సిద్ధం అయిపోయింది అనేటువంటి సమాచారం ఇచ్చిన తర్వాత ఈ విచారణ జరిపేటువంటి అధికారులు ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు అనేటువంటిది మనకు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడే చేరుకున్నారు అధికారులు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విచారణ ప్రత్యేకమైనటువంటి బాక్సులలో మనం క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మన కెమెరామెన్ శివనాగులు. కొన్ని బాక్సులు ట్రంక్ పెట్టెలు లోపలికి తీసుకువెళ్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ వాహనాల్లో ట్రంక్ పెట్టెలను తీసుకొచ్చారు. ఆ ట్రంక్ పెట్టెల్ని తీసుకెళ్తా ఉన్నారు. కొన్ని అదేవిధంగా జిరాక్స్ సెంటర్లని, కంప్యూటర్లని, ట్రంక్ పెట్టెల్ని తీసుకెళ్తా ఉన్నారు. మనం క్యాప్చర్ చేస్తా ఉన్నాడు మన కెమెరామెన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన మనము చూడొచ్చు. సో ఇప్పటి వరకు విచారణ జరపడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను వాళ్ళు చేశారు. ఇప్పుడు విచారణ చేసేటువంటి అధికారులు ఇప్పుడు వచ్చారు. ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి వాటిని ట్రంక్ పెట్టెల్లో తీసుకొచ్చారు. అదేవిధంగా విచారణ సందర్భంగా ఎప్పటికప్పుడు రికార్డు చేయడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ని, అదేవిధంగా కెమెరాలని, ఇతర టెక్నికల్ సామాగ్రిని అంతా కూడా ఇప్పుడు ట్రంక్ పెట్టెల్లో తీసుకొని వచ్చారు. వాటిని ఎప్పటికప్పుడు టైప్ చేయడానికి అనుగుణంగా ల్యాప్టాప్స్ని, కంప్యూటర్స్ని ప్రత్యేకంగా తీసుకొచ్చారు. వాటిని ప్రింట్ తీయడానికి వీలుగా వారు ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మిషన్ కూడా లోపలికి తీసుకొని వెళ్తా ఉన్నారు. సో విచారణ సందర్భంగా ఏమేమి అవసరమో, ఏ ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించాలనుకున్నారో, ఇప్పటివరకు ఏ ఆధారాలను సేకరించాలో ఆ పత్రాలని, అదేవిధంగా ఇతర
ఆ టెక్నికల్ సామాగ్రిని, ఇతర ఐటీ సామాగ్రిని అన్నింటినీ కూడా వారు ఇక్కడికి తీసుకొని వచ్చారు. సో ఇప్పుడే లోపలికి వెళ్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఆ లోపల ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. వీరు లోపలికి వెళ్ళిన తర్వాత మరొక 5 నిమిషాల్లో ఈ విచారణ అనేటువంటిది ప్రారంభమవుతుంది అనేది మనకు దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇక మీరు ఇంతకుముందు అడిగినట్లుగా కేసీఆర్ నిజంగా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి విచారణలు అయితే ఎదుర్కొన్నటువంటి సందర్భము లేదు. నేరుగా ఆయన సిట్ల ముందుకు హాజరయ్యి ఒక వాంగ్మూలాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్ని ఎప్పుడు కూడా ఆయన ఎదుర్కోలేదు. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా మారిన తర్వాత తొలిసారి ఆయన ఈ అనుభవాల్ని ఎదుర్కోవస్తుంది. ఇలాంటి అనుభవాలు ఆయనకు ఎదురవుతా ఉన్నాయి. సో మొదటగా మీరు అన్నట్లుగా ఇప్పుడు ఈ 2 కేసులు కూడా సంచలనం రేపినటువంటి కేసులు. ఏదైతే గొప్పగా ప్రచారం చేసుకున్నారో కాళేశ్వరం ప్రాజెక్టుని, తాము తెలంగాణను సస్యశ్యామలం చేయడం కోసము 1,00,000 ఎకరాలకు నీరివ్వడం కోసము 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఒక భగీరథుల్లాగా నీళ్లు తెచ్చేటువంటి ఒక మహోన్నత యజ్ఞానికి శ్రీకారం చుట్టారని చెప్పి ఆనాడు గొప్పగా ప్రచారం చేసుకున్నారు. సో అలాంటి గొప్పగా ప్రచారం చేసుకున్నటువంటి ప్రాజెక్టే తర్వాత వారు ఆ ప్రాజెక్టు విషయంలోనే తర్వాత కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం కుంగిపోవడం, ఎలక్షన్లకి 2023 సాధారణ ఎన్నికలకు ముందు అది కుంగిపోవడము, ఆ తర్వాత విచారణ దానిపైన విచారణకు ఆదేశించడము కాంగ్రెస్ ప్రభుత్వము. సో దాని విషయంలో విచారణకు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావడము, విచారణకు హాజరు కావడం అనివార్య పరిస్థితుల్లో. వాస్తవానికి అంతకంటే ముందు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరిగినటువంటి తప్పిదాలపైన విచారణ చేపట్టారు. ఆ విచారణ సందర్భంగా అప్పట్లోనే ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆయన విచారణకి పిలిస్తే అయితే ఆ విషయాలన్నింటినీ కూడా బహిర్గతం చేస్తూ నిబంధనలు ఉల్లంఘించారు, కమిషన్ నియమావళికి ఉల్లంఘిస్తూ విచారణ జరుపుతున్నారు కాబట్టి దానికి హాజరు కాలేను, ఆ కమిషన్ చైర్మన్ ను మార్చాలి అని చెప్పి ఆనాడు సుప్రీంకోర్టుకు కూడా కేసీఆర్ కోర్టుకు కూడా వెళ్లారు. సో ఆ సందర్భంలోనే ఆయన విచారణ నుంచి కూడా తప్పుకున్నారు. ఆ తర్వాత లోకులకు అప్పగించారు ఆ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించింది. ఇక అయితే అలాంటి తప్పిదాలు అనుభవాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ విధమైనటువంటి తప్పిదాలు లేకుండా ఈ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణ చేసింది. సో ఆ విచారణకి అనివార్యంగా కేసీఆర్ హాజరు కావాల్సి వచ్చింది. హాజరైన తర్వాత కూడా ఆయనకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ బట్టి అందరినీ ఆ కమిషన్ కూడా దాదాపుగా 167 మందిని పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. అందరినీ కూడా ఓపెన్ బహిరంగ కోర్టులో విచారించింది, ఓపెన్ గా విచారించింది. కానీ కేసీఆర్ కు ఉన్నటువంటి ప్రివిలేజెస్ ప్రకారము కేవలము క్లోజ్ డోర్ లో ఆయన విచారణ జరిపింది, విచారించేటువంటి అవకాశం ఇచ్చింది. క్లోజ్ డోర్ లోనే ఆయనకి విచారణ జరిపింది. సో అవసరమైనటువంటి ప్రశ్నల్ని అడిగి అవసరమైనటువంటి సమాధానాలను పీసీ ఘోష్ కమిషన్ రాబట్టేటువంటి ప్రయత్నం చేసింది. అంతిమంగా ఫినిష్ చేసి విచారణ పూర్తి చేసి నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేసింది. సో ఇక ఇప్పుడు మరొక సంచలనం రేపినటువంటి కేసు ఇప్పుడు ఈ విచారణ సందర్భంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా, అంటే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు, జడ్జిల వంటి పత్రికాధినేతలు వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేటువంటి ఒక అంశం బయటకు వచ్చిన తర్వాత ఇది పెద్ద దుమారమే రేపింది, సంచలనంగా మారింది. దేశంలో కూడా ఇది పెద్ద సంచలనాల్ని రేపింది. సో ఈ వ్యవహారంలో ఇప్పుడు స్వయంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఫైనల్ గా విచారణకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపుగా 200 పైచీలకు మందిని ఇందులో విచారణ చేశారు. అధికారులని, సాక్షుల్ని, రాజకీయ నాయకుల్ని కూడా పిలిచి విచారించారు. సో కేసీఆర్ పిలుస్తారా అనేటువంటి ఒక ఆసక్తి కూడా ఏర్పడింది. సో పిలిస్తే కేసీఆర్ వస్తారా అనేటువంటి ఆసక్తి, ఉత్కంఠ కూడా కొనసాగింది ఇన్ని రోజుల పాటు. కానీ అంతిమంగా ఉత్కంఠకు తెరపడింది. కేసీఆర్ కు నోటీస్ ఇచ్చారు. కేసీఆర్ కూడా అనివార్యంగా ఈ రోజు విచారణకు హాజరయ్యారు. నేను గౌరవం ఉంది చట్టం మీద అని చెప్పి హాజరయ్యారు. మరికొద్దిసేపట్లోనే విచారణ ప్రారంభం కాబోతుంది. సిట్ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలకి కేసీఆర్ సమాధానం చెప్పబోతా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఈ విచారణ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇది కేవలం కక్షపూరితమైనటువంటి చర్య, కేవలం కేసీఆర్ కు ఉన్నటువంటి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం కోసము, మున్సిపల్ ఎన్నికల ముంగిట ప్రభుత్వం మీద వస్తున్నటువంటి కొన్ని అలిగేషన్ నుంచి డైవర్షన్ చేయడం కోసమే ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి ప్రతీకారం తీసుకునేటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేటువంటి విమర్శల్ని చేస్తా ఉన్నారు. అయితే ఈ విమర్శల్ని అధికార పక్షం కూడా అంతే తీవ్ర స్థాయిలో కొట్టిపారేస్తా ఉన్నది, ఎదురుదాడి చేస్తా ఉన్నది. తెలంగాణలో తప్పులు చేసినటువంటి వారిని చట్ట ప్రకారం విచారించేటువంటి అధికారము ఉంటుంది. సో ఎవరిపైన ఆరోపణలు వచ్చినా
అందులో వారికి విచారించేటువంటి అధికారులు విచారణ చేస్తారు. కానీ దీనికి ఆత్మగౌరవానికి ముడిపెట్టి చెప్పడం అనేటువంటిది సరైనది కాదని చెప్పి అటు అధికార పక్ష నాయకులు కొట్టిపారేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. సుదీర్ఘంగా ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. విచారణ సాగుతుంది అని చెప్పిన ఇప్పటికే సిట్ అధికారులు కేసీఆర్ కు నోటీసులో తెలిపారు. సో అందుకు అనుగుణంగానే ఆల్రెడీ సిట్ అధికారులు చేరుకున్నారు. మనం కొద్దిసేపటి క్రితం మనం విజువల్స్ లో చూసాం. అలానే సిట్ అధికారులు తమ వెంట ఇప్పటి వరకు జరిపినటువంటి విచారణ తాలూకు ఆధారాలను, సాంకేతిక ఆధారాలను, పేపర్ డాక్యుమెంట్స్ ని, అలానే సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలని, కేసీఆర్ ని అడగాల్సినటువంటి క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆధారాలను అన్నిటి కూడా కేసీఆర్ నివాసానికి పూర్తి స్థాయి ఆధారాలతో సిట్ అధికారులు వచ్చారు. ఇప్పుడు మనం కొద్దిసేపటి ఆ ట్రంక్ పెట్టర్లో మా ప్రతినిధి అంతా కూడా లైవ్ లో చూపించారు. సో మరోవైపు కేసీఆర్ నివాసంలోనే ఒక టెంపరీ ఆఫీస్ ని సిట్ అధికారులు ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ విచారణకు సంబంధించి పూర్తిగా ఆన్ కెమెరాలో ఈ విచారణ సాగబోతుంది. అసలు విచారణ ఎలా సాగుతోంది, అసలు ఇవాళ కేసీఆర్ ని విచారణ సందర్భంగా ఎట్లాంటి అంశాలు, ఎట్లాంటి క్వశ్చన్స్ సిట్ అధికారులు అడగబోతున్నారు, సో ఏ క్వశ్చన్స్ ని కేసీఆర్ ముందర పెట్టేటువంటి అవకాశాలున్నాయి, కేసీఆర్ ఎట్లాంటి